ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టలపై భారీ ఎన్కౌంటర్ జరిగింది. 5 మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు భద్రతా బలగాలు మెరుపు దాడి చేశాయి. 5 ఆర్మీ హెలికాప్టర్లతో కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నాయి. డ్రోన్ల సహాయంతో బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబాని అడిగి తెలుసుకుందాం. సాంబా, చెప్పండి, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రెలగుట్టలపై భారీ ఎన్కౌంటర్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంగా విస్తరించినటువంటి కర్రెగుట్టల్లో బాంబింగ్ ఇంకా కొనసాగుతా ఉంది. ఇది దాదాపుగా అతిపెద్ద ఆపరేషన్ గా చెప్తా ఉన్నారు. సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు బస్తర్ ఐజీ సుందర్ రాజు నేతృత్వంలో గత 4 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్ ఇది. దాదాపు ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 5 మావోయిస్టులు మృతి చెందినట్టుగా చెప్తా ఉన్నారు. ఇది చాలా పెద్ద సంఖ్యగా మారేటువంటి ఆస్కారం ఉందనేటువంటి సమాచారం. ఎప్పటికప్పుడు హెలికాప్టర్లు రంగంలో దిగినాయి. దాదాపు ఇప్పుడు 7 హెలికాప్టర్లు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నారని చెప్తున్నారు. 5 హెలికాప్టర్ల ద్వారా ఎయిర్ ఫైరింగ్ చేస్తున్నారు. 2 హెలికాప్టర్ల ద్వారా జవాన్లకు అవసరమైనటువంటి సరుకులు, ఇతర వాటర్ ప్యాకెట్లు, ఆహార పదార్థాలు సప్లై చేసినటువంటి ప్రశ్న వస్తుంది. ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలలో ఒక అలజడి వాతావరణం కనిపిస్తుంది. బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి పోలీసు అధికారుల ఆధీనంలో ఈ సరిహద్దు కర్రెగుట్టల ప్రాంతాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఇప్పటికే ప్రకటన జారీ చేశారు. ఎవరు కూడా బయటికి రావద్దు అనేటువంటి ప్రకటన జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదివాసీలు ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దని కూడా పోలీసు అధికారుల నుంచి ఒక హెచ్చరిక జారీ చేశారు. ఎందుకంటే బాంబింగ్ జరుగుతా ఉంది, ఒక పక్క ఫైరింగ్ జరుగుతుంది. కర్రెగుట్టల నుంచి మావోయిస్టులు ఏ వైపుకు కిందికి వచ్చేటువంటి ప్రయత్నం చేసినా పట్టుబెట్టేందుకు మొత్తం కర్రెగుట్టలను భద్రతా బలగాల ఆధీనంలో తీసుకున్నాయి. దాదాపు అన్ని వైపుల నుంచి 100 కిలోమీటర్ల పైన విస్తరించినటువంటి కర్రెగుట్టలన్నింటిని కూడా భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దాంతో పాటు పైనుంచి ప్రత్యేకంగా మోహరించినటువంటి బలగాలు కూడా హెలికాప్టర్ ద్వారా డ్రాప్ చేసినటువంటి బలగాలు కూడా వేటాడుకుంటూ కిందికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధం చేసి ముప్పేట దాడి కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు అక్కడ నుంచి బయటికి వచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవని చెప్పాలి. ఇక మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రశ్రేణి నాయకత్వం అంతా కూడా కర్రెగుట్టలలో ఉంది. ఈ కర్రెగుట్టలో భద్రత కల్పించేటువంటి బాధ్యత PLGA 1 బెటాలియన్ తీసుకుంటుంది. ఎందుకంటే PLGA పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించినటువంటి అగ్రశ్రేణి నాయకత్వం అంతా కూడా ఇక్కడే ఉంటుంది. వీళ్ళ భద్రతను కూడా హిడ్మా నేతృత్వంలో ఉన్నటువంటి PLGA 1 కమాండెంట్ చూస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం ఆపరేషన్ ని హిడ్మా లక్ష్యంగా కొనసాగిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. దాదాపు ఈ భారీ ఆపరేషన్ మరొక 4-3 రోజుల పాటు కొనసాగేటువంటి ఆస్కారం ఉందని కూడా చెప్తున్నారు. అందుకు ప్రిపేర్డ్ గానే సిఆర్పిఎఫ్ అధికారులు దీన్ని మొత్తాన్ని ఆపరేషన్ లాంచ్ చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంకా కాల్పుల మోత, బాంబుల వర్షం వినిపిస్తా ఉంది. ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంత గ్రామాలన్నింటిలో కూడా ఈ బాంబుల మొత్తం దద్దరిల్లిపోతున్నాయి. పైన కర్రెగుట్టల్లో తలదాచుకున్నటువంటి మావోయిస్టులందరినీ కూడా ఏరివేసేటువంటి లక్ష్యమే ప్రధానంగా కనపడతా ఉంది. అదే ఏకైక లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నటువంటి బలగాలు కర్రెగుట్టలపైకి అన్ని మార్గాలను మూసేసారు. బయటకు వచ్చేటువంటి అన్ని మార్గాలను మూసేయడంతో పాటు అవకాశం ఉన్న అనేక మార్గాలను ఉపయోగించుకుంటూ కర్రెగుట్టలపైకి సైన్యాన్ని డ్రాప్ చేశారు. రాక్ క్లైంబింగ్ ద్వారా కొంతమంది పైకి చేరుకున్నారు. దాంతోపాటు ఎయిర్ డ్రాపింగ్ ద్వారా కొంతమంది చేరుకున్నారు. దాంతోపాటు ఈ సాధారణమైనటువంటి సెర్చ్ చేసుకుంటూ, కూమింగ్ చేసుకుంటూ కింద నుంచి పైకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే కర్రెగుట్టల్లో మేము బాంబులు పెట్టాం, ఐఈడీలు ఉన్నాయి, మందు పాత్రలను ఏ క్షణం పేలినా మాకు సంబంధం లేదు అంటూ గతంలో ప్రకటన జారీ చేసినటువంటి మావోయిస్టుల ప్రకటన ఒకవైపు ఉంది. ఇటువైపు పోలీసులు భద్రతా బలగాలకు సంబంధించినటువంటి ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఒక యుద్ధ క్షేత్రాన్ని, యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఆపరేషన్, మావోయిస్టుల ఏరివేతకు సంబంధించినటువంటి ఆపరేషన్ ఇంత పెద్దది బహుశా జరిగినట్టు చరిత్ర లేదు. ఇదే అతిపెద్ద ఆపరేషన్ అంటూ ఈ మావోయిస్ట్ ఏరివేతలో పాల్గొన్నటువంటి మాజీ అధికారులు, అట్లాగే ప్రస్తుతం పనిచేసినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ఆదివాసుల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అంటే డ్రోన్ల సాయంతో బాంబులు వేస్తున్నారని కూడా చెప్తున్నారు. పెద్ద ఎత్తున కర్రెగుట్టలన్నీ కూడా బాంబుల కాల్పుల మోత, బాంబుల శబ్దంతో దద్దరిల్లిపోతున్నాయి. ఇంకా ఈ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఈ దాదాపు 10 రోజులు అని చెప్తున్నారు. 3-4 రోజుల్లోనే ఈ మొత్తాన్ని ఆపరేషన్ ని పూర్తి చేసి మావోయిస్టులను ఎరివేసేటువంటి లక్ష్యం దిశగా కొనసాగుతున్నట్టు. ఈ ఆపరేషన్ లో భద్రతా బలగాల్లో ఏ టీమ్స్ పాల్గొంటున్నాయి?
ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి అన్ని టీమ్స్ పాల్గొన్నాయి. సిఆర్పిఎఫ్ ప్రధానంగా లీడ్ పోషిస్తుంది. డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా దళాలకు సంబంధించినటువంటి నిష్ణాతులైనటువంటి జవాన్లను ఇందులో మోహరించారు. ఒక్క తెలంగాణ వైపు నుంచే దాదాపు 5,000 మంది పైన సైన్యం ఇటువైపు మోహరించినట్టుగా చెప్తున్నారు. తెలంగాణ గ్రౌండ్స్ కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొంటా ఉంది. తెలంగాణ గ్రౌండ్స్ ప్రత్యక్షంగా కాల్పులో పాల్గొనపోయినప్పటికీ కూడా ములుగుకు సంబంధించినటువంటి సరిహద్దును కాపుగాసే బాధ్యత తెలంగాణ గ్రౌండ్స్ తీసుకున్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ మొత్తం సరిహద్దును ఏదైతే ములుగు జిల్లాలో ఉన్నటువంటి వెంకటాపురం అట్లాగే వాజేడుకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతం పామేడు దాకా ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా కూడా తెలంగాణ గ్రౌండ్స్ బలగాలు కాపుగాస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్ ను సిఆర్పిఎఫ్, డిఆర్జీ, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్ అట్లాగే కోబ్రా దళాలకు సంబంధించినటువంటి జవాన్లు 1000 మంది పాల్గొంటా ఉన్నారు. ఈ దళాలకు సంబంధించి గత సంవత్సర కాలంగా బేస్ క్యాంపులు ఏర్పాటు చేసినటువంటి దళాలన్నీ కూడా మావోయిస్టుల ఏరువేత కొనసాగిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాలలో ఆపరేషన్లు చేసి అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులను నిర్మూలించేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఆ నేపథ్యంలోనే ఉన్నటువంటి మావోయిస్టులు అందరూ కూడా ఇటువైపు అటు నేషనల్ పార్క్ ఏరియాలో కొంతమంది తలదాచున్నట్టుగా చెప్పారు. అక్కడ నుంచి కొంతమంది కర్రగుట్టల వైపు వచ్చినట్టుగా చెప్తున్నారు. సో కర్రగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారనేటువంటి పక్కా సమాచారం. ఆ సమాచారం అందుకున్నటువంటి ఈ దళాలన్నింటినీ, బలగాలన్నింటినీ కూడా దళాల నిర్మూలన కోసం వినియోగిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగేటువంటి ఆస్కారం కనపడుతుంది. ఎందుకంటే మావోయిస్టులను ఏరివేయాలంటే దాదాపు 2,000 పైన అయితే ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. కొంతమంది 2,500 వరకు ఉందని చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా మావోయిస్టుల సంఖ్య 2,000 పైన ఈ కరిగుట్టలో తలదాచుకుందని చెప్తున్నారు. 25,000 మంది పోలీసు బలగాలకు సంబంధించినటువంటి ఆ జవాన్లు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ఒక తెలంగాణ సైడ్ నుంచి 5,000 ఉంటే అటు బీజాపూర్, ఊసూర్ బ్లాక్ నుంచి కూడా పెద్ద స్థాయిలో ఈ ఆపరేషన్ లో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. సర్చ్ కూంబింగ్ కొనసాగుతుంది. సరౌండింగ్ చేసేటువంటి అధికారులందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఐజీ సుందర్ రాజ్, బస్తర్ ఐజీ సుందర్ రాజ్ నేతృత్వంలో ఇదంతా జరుగుతుంది. సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి డిఐజీలను ఇక్కడ మోహరించారు, ఎస్పీలను మోహరించారు. ఎప్పటికప్పుడు కూడా ఎందుకంటే క్యాజువాలిటీస్ జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇటు భద్రతా బలగాల వైపు కూడా నష్టం జరిగేటువంటి ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే మావోయిస్టులు చాలా నిష్ణాతులు. ఈ అంబుష్ వేసి అడవులకు రప్పించి దెబ్బ కొట్టడంలో మావోయిస్టులు కూడా చాలా నిష్ణాతులు అని చెప్పొచ్చు. కాబట్టి ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ నష్టం జరుగుతుందో ఉన్నటువంటి ఒక టెన్షన్ వాతావరణంలోనే ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఇది కొనసాగుతుంది. అయితే భద్రతా బలగాలకు అదనపు బలం ఏంటంటే టెక్నాలజీ, మొత్తం టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ అనేటువంటి టెక్నాలజీని వినియోగించుకుంటూ ఎప్పటికప్పుడు ఇది చేస్తున్నారు. నైట్ విజన్ మోడ్ ఉన్నటువంటి కెమెరాలను వాడుతున్నారు, డ్రోన్లను వాడుతా ఉన్నారు. మావోయిస్టుల కదలికలు అంటే పారిపోయేటువంటి ప్రయత్నం చేసినటువంటి మావోయిస్టులను గుర్తించి డ్రోన్ల ద్వారా వారిని పసిగట్టి అక్కడికి ఫోర్స్ ను డిప్లాయ్ చేసి ఎన్కౌంటర్ కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇది ఒక దాదాపు ఇంకొక 2 రోజుల పాటు కొనసాగేటువంటి ఆస్కారం కనపడుతుంది. సాయి మాధవి. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.